హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా జూనియర్ టెక్నీషియన్ అలాగే జూనియర్ టెక్నీషియన్ సూపరింటెండెంట్కి సంబంధించి గ్రూప్ బి అలాగే గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకైతే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాలకాడ్ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే విడుదల చేసింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే విడుదల చేసింది అనమాట. ఇంకపోతే నోటిఫికేషన్లోకి వెళ్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ importance under the Ministry of Education invites online applications from the following post to be filled by direct recruitment. అంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ఇండియన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఇంకా పోస్టులు అలాగే ఏజ్ లిమిటు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, శాలరీ అలాగే ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అయితే మనకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. ఎక్కడైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ డీటెయిల్గా అయితే చూడండి. ఎందుకంటే వీడియో అయితే స్కిప్ చేస్తే మీకైతే అర్థం కాదనమాట. ఇంకా ఫస్ట్ జూనియర్ టెక్నీషియన్ ఇన్వోల్యూషన్ ల్యాబ్ సంబంధించి గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అనమాట. ఇవి వచ్చేసరికి మనకు ఏజ్ లిమిట్ 27 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఈ, బీటెక్, 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. అంటే బీఈ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ లేదా బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ లేదా 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ వీటిలలో ఎవరైనా సరే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు శాలరీ వచ్చేసరికి పర్ మంత్కి 21,000 నుంచి 29,000 వరకు. అంటే శాలరీ అనమాట. ఇది స్టార్టింగ్ శాలరీ 21,000 నుంచి 69,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇంకపోతే 2 years ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. ఇంకా రెండో పోస్ట్ వచ్చేసరికి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు. ఇవి వచ్చేసరికి అప్పర్ ఏజ్ లిమిట్ 35 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఈ, బీటెక్, ఎంఎస్సి ఇన్ సిఎస్సి లేదా ఈసీఈ, ఐటీ లేదా ఎంసీఏ వీటిలలో ఏది కంప్లీట్ చేసినా కానీ ఏంటి అంటే బీటెక్ కానీ ఎంటెక్ కానీ, ఎంఎస్సి ఇన్ సిఎస్సిలో కానీ లేదా ఈసీఈ కానీ లేదా ఐటీ సాఫ్ట్వేర్ సైన్సెస్ కానీ లేదా ఎంసీఏ కానీ వీటిలలో ఏది కంప్లీట్ చేసినా లేదా విత్ ఈక్వలెంట్ డిగ్రీ విత్ 60% మార్క్స్ వీటిలలో ఏదైనా సరే ఏ ఒక్కటి కంప్లీట్ చేసినా మీరైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి వచ్చేసరికి స్టార్టింగ్ శాలరీ 35,000 నుంచి అయితే మీకు శాలరీ ఎర్న్ చేసుకోవచ్చు. 35,000 నుంచి 1,12,000 వరకు. అంటే ప్రతి 6 monthsకి లేదా 1 yearకి అయితే మనకు శాలరీ అయితే ఇంక్రిమెంట్ అవుతుంది ఫ్రెండ్స్. దాంతోపాటు అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. ఇకపోతే మీరు అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 13 వరకు. ది ఏజ్ విల్ బీ రిటర్న్డ్ యాజ్ క్లోజింగ్ డేట్ April 13. అంటే ఏజ్కి సంబంధించి కానీ ఆన్లైన్లో అప్లై చేసే డేట్కి సంబంధించి కానీ ఏప్రిల్ 13 వరకు అయితే మీకైతే టైం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మార్క్ షీట్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ అండ్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ మస్ట్ బీ అప్లోడెడ్ మ్యాండేటరీ ఇన్ ది అప్లికేషన్ పోర్టల్. అంటే మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ అయితే ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఏది మార్క్ షీట్ యాజ్ సర్టిఫికేషన్ క్వాలిఫైడ్ డిగ్రీ అంటే ఏ సర్టిఫికేట్స్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా హౌ టు అప్లై మార్చి 13 నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అన్నమాట. క్లోజింగ్ డేట్ కల్లా ఏప్రిల్ 13 వరకు అయితే మనకు ఆన్లైన్ అయితే ఓపెన్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీరు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలో ఆ పోస్ట్కి సంబంధించి వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారనమాట. మీరు అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసి మీకైతే
అంటే షార్ట్ లిస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ జాబ్ అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టు అనమాట. ఇంకా హౌ టు అప్లై ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అయితే మనకు నోటిఫికేషన్లో ఇచ్చాడు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి ఫ్రెండ్స్, మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా. అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క లింకు అలాగే అప్లై చేసే లింకు కూడా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, పార్ట్ టైం జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.